Hello, Nirumi Rashi Singh. Congratulations to Volga Videos for getting 18 million subscribers. Please share, like, and follow. Thank you. సో శాన్వి మ్యాగ్న ఉన్నారు కదా, వాళ్ళ బ్రదరే మన వంశీ అనమాట. కరెక్టా? సొంత అక్కేనా? చెల్లి. చెల్లి. ఓకే. ఓ తనే చిన్నదా? నేను చాలా చిన్నగా ఉంటానులేండి. సో మరి ఆ పానీపూరి రీల్లో ఆవిడ చేసినటువంటి విధ్వంసం వీళ్ళిద్దరూ నాకు అప్పుడు తెలియలేదు. రీసెంట్ గానే జస్ట్ ఇంటర్వ్యూకి వచ్చే ముందే నాకు తెలిసింది దట్ తను మీ సిస్టర్ అని తెలిసింది అంతే. అందుకే నేను అక్కేమో అని అనుకున్నాను. చెల్లి. ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారమ్మా? సాన్వి అండి. సాన్విని అడిగితే కరెక్ట్ గా చిన్నప్పటి నుంచి సాన్వి అండి. నేను రిజర్వ్డ్, చాలా రిజర్వ్డ్. ఇప్పుడు నేను ఇట్లా వైబ్రెంట్ ఉన్నా గానీ. సో అలా మీకు నాకు కొంతమంది మ్యూచువల్స్ ఉన్నారు, అలా తెలుసుకున్నాను. ఎస్, అలా తెలిసింది. అయితే యూ హ్యావ్ స్ట్రగుల్ చాలా క్యారెక్టర్స్ కి కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ చేస్తున్నావు అని చెప్పి విన్నాను నేను. సో ఫస్ట్ ఎవరికి ఇంట్రెస్ట్ వచ్చింది మీ ఇద్దరు? ఎందుకంటే ఫస్ట్ మీ చెల్లినే ఇండస్ట్రీలోకి వచ్చారు కాబట్టి ఇద్దరులో ఎవరికి ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండే అబౌట్ మూవీ ఇండస్ట్రీ పరంగా అంటే ఏం చెప్తారు? ఓకే అంట. లేదు, ఈ క్వశ్చన్ ఎవరు అడగలేదు, అందుకే నేను అడిగాను. బాగా అడిగారు, చెప్తాను మంచిగా. అయితే నేను మణిపాల్లో MBA చేయడానికి వెళ్ళాను. ఓకే. సో అప్పటికి మా చెల్లి ఇంకా నేనిద్దరం వి డిడ్ంట్ గెట్ ఇంటు ద ఫిల్మ్స్. ఓకే. అక్కడ నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తుండే. చేసిన తర్వాత ఒక 3-4 ఫిల్మ్స్ చేసా ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 year. అప్పుడే నాదొక షార్ట్ ఫిల్మ్ అక్కడ మణిపాల్లో ఉన్న యూనివర్సిటీలలో టాప్ 5 లో వచ్చింది అన్నమాట. అవును, ప్రైజ్ కూడా వచ్చిందని. స్ట్రేంజర్స్ అనే ఒక సినిమాకి మాకు అక్కడ వచ్చింది ప్రైజ్. నాకు వచ్చినప్పుడు ఇట్లా కాల్ చేస్తే సాన్వి ఏమన్నదంటే నీకు ఒక సర్ప్రైజ్ అని అన్నది. ఓకే. సో నేను నీకు ఒక సర్ప్రైజ్ అని అన్నా. నేను స్ట్రేంజర్స్ అని చెప్పి నాకు తెలుసు ఆల్రెడీ. సాన్విని వాళ్ళ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ లో ఏదో ఫెస్ట్ లో చూసి ఎవరో అప్రోచ్ అయ్యారు. జయసుధా మ్యామ్ అప్రోచ్ అయ్యారు. ఓకే. జయసుధా మ్యామ్ అప్రోచ్ అయ్యి హమ్ పాంచ్ అనే ఒక చాలా ఫేమస్ హిందీ షోని తెలుగులో చేస్తున్నాము అని అప్రోచ్ అయ్యిండే. దాని తర్వాత ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్. సో సాన్వి వాజ్ లైక్ నాకు తెలుసు ఓకేలే ఏదో చేస్తుంది సాన్వి. బికాస్ సాన్వి ఈజ్ న్యాచురల్ యాక్టర్. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్లో మమ్మీ వాళ్ళతో నాతో చాలా సాన్వి ఇట్లా ఈజీగా తెలిసిపోద్ది నా సాన్వి ఇది యాక్టింగ్ చేస్తుంది అని. అయితే సో అప్పుడు ఫోన్ లో ఐ సైడ్ స్ట్రేంజర్స్ కి ఇట్లా వచ్చిందని అండ్ షీ ఈజ్ లైక్ నీకు స్ట్రేంజర్స్ వచ్చిందేమో నాకు సైరా వచ్చింది అని అన్నది. అట్ ద సేమ్ టైమ్, సేమ్ ఇయర్, సేమ్ మంత్ షీ గాట్ ఇన్ టు చిరంజీవి సర్స్ ఫిల్మ్ సైరాలో షీ డిడ్ అ స్మాల్ రోల్, తమన్నా ఫ్రెండ్ లాగా. సో దట్స్ హౌ వి స్టార్టెడ్ అవర్ జర్నీస్ టుగెదర్. తెలియకుండానే ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేశారు. నైస్. ప్రీతి, మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? లైక్ యువర్ ఇన్ఫ్లుయెన్సర్, మంచి ఫ్యాన్ బేస్ ఉంది మీకు, వీళ్ళు చాలా ప్రమోషన్స్ చూస్తున్నాను నేను, ఈవిడది రీల్ ఒకటి ఉంటుంది ఫేమస్ అయింది అని చెప్పి ఇట్లా చెప్తుంది చూసాను. మీకు ఎలా ఇలా ఇంట్రెస్ట్ ఉండే? వేర్ యూ గెట్ దట్? అండ్ పేరెంట్స్ ఏం చెప్పారు? ముఖ్యంగా ఫిమేల్స్ వస్తున్నారంటే ఇండస్ట్రీలో చాలా మంది అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు. హౌ యాక్టివ్ అండ్ ఎలా మీ పేరెంట్స్ ఎలా ఉంటే మీతోటి? నాట్ అట్ ఆల్ డిడ్ ఐ థింక్ ఐ వుడ్ యాక్ట్ ఇన్ మై లైఫ్. ఓకే. మెడికల్ కాలేజ్ కి పాత్వే లో ఉండే. సడన్ గా ఐ జస్ట్ క్లిక్డ్. నేను ఇప్పుడు 50 years అయ్యాక విల్ ఐ బి హ్యాపీ యాజ్ అ డాక్టర్ ఆర్ షుడ్ ఐ పర్స్యూ సంథింగ్ దట్ ఐ డోంట్ ఈవెన్ నో ఇఫ్ ఐ విల్ మేక్ ఇట్ ఇన్. లక్కలీ మా నాన్నగారితో మాట్లాడినప్పుడు వి బోత్ రియలైజ్ లైక్ నాకు ఇప్పుడు గ్రేడ్స్ సరిగ్గా వచ్చింది, నేను హార్డ్ వర్క్ చేసి చదివినందుకు. వై నాట్ ట్రై పుట్టింగ్ దట్ సేమ్ హార్డ్ వర్క్ ఇన్ టు దిస్? ఓకే. సో లైక్ హార్డ్ వర్క్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ టైప్ ఆఫ్ థింగ్. సో I didn't have to put up any fights. No one ఒక్కరు అనలేదు. మా నాన్నగారు వెంటనే గో డూ ఇట్ అంతే. తీసినా ఇదేదో ముందే ఆడుకుంటే కాలేజ్ వెళ్ళకుండా ఉండొచ్చే, ముందు అడగలేదు. చిన్నప్పటి నుండి సినిమాలు చూస్తూనే పెరుగుతారండి అందరూ. అండ్ యూ డ్రీమ్ ఆఫ్ లైక్ బీయింగ్ ఇన్ అ మూవీ యాజ్ అ కిడ్. లైక్ గ్రోయింగ్ అప్ ఐ వాచ్ వాట్ మా టీవీ, జెమినీ టీవీ, ఎవ్రీథింగ్. సినిమా చూడు, నేను చేయొచ్చు కదా, ఏదైనా చిన్న ఫీల్ వస్తుంది. బట్ నేను ఎందుకు ఇండియా వరకు ఇక్కడ నుండి వెళ్ళేలా చేస్తాను అనే భయం కూడా ఉండేది. సమ్వేర్ it just clicked like if you don't do it you don't know, go do it. మీరిద్దరు ముందు నుంచే ఫ్రెండ్స్ కదా? అవునండి. అరౌండ్ 17 years అన్నారు ఏదో ఇంటర్వ్యూలో మెన్షన్ చేశారు. 17 years. నైస్ మెమరీ అండి. సో ఇందులో చూసుకుంటే ముగ్గురు హైపర్ యాక్టివ్ ఉన్నారు. సో ఆన్ సెట్స్ లో, లొకేషన్ లో ఎవరు ఎక్కువ యాక్టివ్ ఉండేవారు, ఎవరు ఎక్కువ గొడవలు పడేవారు, ఎవరు ఎక్కువ టేకులు తీసుకునేవారు అంటే ఏం చెప్తారు? ఐ విల్ సే సంథింగ్ వెరీ, అంటే ఇది పబ్లిక్కి మామూలుగా
అంటే మామూలుగా ప్రీతి రియల్స్ చూసే వాళ్ళు, ఇన్స్టాగ్రామ్ చూసే వాళ్ళు ఒక కంప్లీట్ ఒక రాంగ్ ఇమేజ్ ఉంటుంది దాని మీద. ఓకే. అంటే చాలా సిల్లీ, చాలా ఏదో చేస్తూ ఉంటది, చాలా క్రేజీ. అంటే ఇట్ మైట్ సీమ్ లైక్ వన్ డిమెన్షనల్ క్యారెక్టర్ లాగా అనిపించచ్చు టు సమ్ పీపుల్. యా, జస్ట్ ఏదో రీల్స్ చేస్తుంది అని. బట్ షీ హాస్ లాట్స్ ఆఫ్ డెప్త్. అంటే షీ లాట్స్ ఆఫ్ మెచ్యూరిటీ, కొంచెం క్లారిటీ ఉంది తనకి. అండ్ షీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్. సో ఇవి చాలా మందికి తెలియదు అబౌట్ హర్. బట్ షీ వెంట్ త్రూ అ లాట్ ఇన్ లైఫ్. అట్లా అనిపించదు పిల్ల, బట్ షీ వెంట్ త్రూ అ లాట్ ఇన్ లైఫ్, through a tough time, but amidst all that, she's a very strong girl, and yeah, definitely she'll have a successful career. She signed her second film with Maitri. We're all very proud of her. Yes, అది చూసాను నేను. Yeah. But outside, yeah, చాలా అందరితో కలిసిపోతుంది, చాలా సరదా చేస్తూ ఉంటది. Yeah, అట్లా ఫన్ గర్ల్. వంశీ గురించి? వంశీ పూజిత్ గురించి ఎందుకులేరా. సరిపోని విస్కీ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పండి. అందులో కూడా ఫ్రెండ్స్ రెండు చెప్తా, టైం వేస్ట్ చేయకుండా. బట్ విస్కీ యాక్చువల్లీ చాలా హట్కే క్యారెక్టర్, ఫుల్ మజా వస్తుంది. అంటే మనం చూస్తుంటే మన దోస్త్ గాడు గుర్తొస్తాడు. ఎక్స్ట్రావర్ట్ దోస్త్ ఉంటాడు కదా, ఇప్పుడు పదరా బయటికి పోదాం, పదరా దమ్ము కొడతాం, ఇట్లా ఫుల్ గా అంటే అన్ని అడ్వెంచర్స్ మీద తీసుకెళ్తూ ఉంటాడు బేసిక్లీ విస్కీ అనే క్యారెక్టర్. సో Pujit, personally talking about Pujit, I would say that he's a very ambitious guy with big dreams, and chala patience unna vyakti, because 2019 nunchi he has traveled with Praneeth on this story Patan, and 6 years he's been waiting. So chala confidence undali, chala patience undali. ఆ రెండు చాలా నమ్ముకుని ఇంత స్ట్రాంగ్ ఉన్నాడు టిల్ దిస్ డే. నమస్తే అందరికీ, దిస్ ఇస్ రవి బస్రూర్. వాల్గా వీడియోస్ 18 మిలియన్స్ సబ్స్క్రిప్షన్ అయింది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్.